గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు కరెంటు కోతలు ఉండొద్దు, తాగునీటి కొరతను అధిగమించాలి, వేసవికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. కాంగ్రెస్లో జోరందుకున్న చేరికలు. అస్తంగూటికి మేయర్ విజయలక్ష్మి, పురాణం సతీష్, కేకే ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి. పీవీకి భారతరత్న ప్రధానం. చరణ్ సింగ్, స్వామినాథన్, కర్పూరి ఠాకూర్లకు కూడా నేడు అడ్వాణీ నివాసానికి వెళ్లి అందించనున్న రాష్ట్రపతి. 3 జిల్లాల్లో నేడు కేసీఆర్ పర్యటన. జనగామ, సూర్యాపేట, నల్గొండలో పంట నష్టాల పరిశీలన. ఢిల్లీలో నేడు ఇండియా కూటమి ర్యాలీ. వ్యవస్థల రక్షణే లక్ష్యమన్న కాంగ్రెస్. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో భాజపా మేనిఫెస్టో కమిటీ. కన్వీనర్గా సీతారామన్. ఇక విశ్రాంతి. ముగిసిన వయోపరిమితి పెంపు గడువు. 3 ఏళ్ల తర్వాత రిటైర్ అవుతున్న ఉద్యోగులు. 61 ఏళ్లు నిండిన వారికి వీడ్కోలు. మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే ఊరుకోం. 48 గంటలలోపు కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుంది. 5 మంత్రులు భాజపాతో టచ్లో ఉన్నారు. భాజపా శాసన సభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్లోకి వస్తానన్నారు. మహేశ్వర్ రెడ్డి స్వయంగా ఆ విషయం చెప్పారు. భాజపా నేతలతో సంప్రదింపులు అవాస్తవం. గడ్కరీ, అమిత్ షాలను భాగ్యలక్ష్మి ఆలయానికి తీసుకువస్తే ప్రమాణం చేద్దాం. మంత్రి కోమటిరెడ్డి. ముడి పడడం లేదు. మారిపోతున్న పెళ్లి అభిరుచులు. కొన్నింట రాజీ పడి ముందుకెళ్దామనుకుంటే కుదరని జాతకాలతో తంట. అబ్బాయిలకే కాదు, అమ్మాయిలకు తగిన సంబంధం దొరక్క తల్లిదండ్రుల్లో ఆందోళన. అడుగంటిన ఆశలు. రాష్ట్రంలో 50% చెరువుల్లో కానరాని నీటి జాడ. పంటలు కాపాడుకునేందుకు రైతుల తంటాలు. ప్రాజెక్టు కాలువల నుంచి రాని జలాలు. ఇప్పుడు సాక్షి. కరెంటు కోతలు ఉండొద్దు, వేసవి డిమాండ్కు సరిపడా విద్యుత్ లభ్యత ఉంది, నిరంతర సరఫరాకు సన్నద్ధంగా ఉండాలి, తాగునీటి కొరత రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. విద్యుత్, తాగునీటి సరఫరాపై అధికారులకు సీఎం రేవంత్ సూచనలు. కేసీఆర్ పల్లెబాట. నేడు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటన. ఎండిన పంట పొలాల్లో పరిశీలన. నష్టపోయిన రైతులతో ముఖాముఖి. మూసీ సుందరీకరణకు 60,000 కోట్లు. జోన్ల వారీగా వాణిజ్య అనుమతులతో నిధుల సమీకరణ. ప్రతిరోజు 1-2 టీఎంసీల నీటి విడుదలతో మూసీ శుద్ధి. నదికి ఇరువైపులా కిలోమీటర్ మేర ఇంపాక్ట్ ఏరియా. 10,000కు పైగా ఆక్రమణలే. మూసీ సుందరీకరణకు అడ్డంకులు. పీవీకి భారతరత్న. ఆయనతో సహా 4గురికి మరణాంతరం ప్రదానం. అవార్డు అందుకున్న పీవీ కుమారుడు ప్రభాకర్ రావు. రేవంత్ రెడ్డికి కేకే విందు. కేకే ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వెళ్లిన సీఎం, కాంగ్రెస్ నేతలు. కడియం శ్రీహరి, కావ్య నేడు చేరే ఛాన్స్. కాంగ్రెస్లో చేరిన మేయర్ విజయలక్ష్మి. కూల్చివేతపై కుతకుత. రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందనే వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య రగడ. 6 మంత్రులు బీజేపీలో టచ్లో ఉన్నారన్న బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఏక్నాథ్ షిండే పాత్ర పోషించేందుకు మంత్రి కోమటిరెడ్డి సిద్ధమని వ్యాఖ్య. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ షిండే. ఆయన మరో 5 మంత్రులు బీజేపీలో టచ్లో ఉన్నారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 5 ఏళ్లకోసారి పార్టీ మారే నువ్వా మాట్లాడేది? బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్. బీజేపీ నోట బీఆర్ఎస్ పాట. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్. 100 రోజుల పాలన పోలీస్ రాజ్యమే. ప్రభుత్వం మారినా నిర్బంధం కొనసాగుతుంది. ప్రజాస్వామ్య పరిరక్షణ మాటలకే పరిమితమైంది. ప్రజా సంఘాల నిఘా సమావేశంలో వ్యక్తుల అభిప్రాయాలు. మీ ఓటుతోనే మీ రాత మార్పు. పత్తికొండ నియోజకవర్గం తుగ్గలిలో ప్రముఖులతో ముఖాముఖిలో ఏపీ సీఎం వైఎస్ జగన్. కళ్ళెదుట కనిపిస్తున్న అభివృద్ధిని ఇంటింటా వివరించండి. ఈ 58 నెలల పాలనలో ఊరూరా సంక్షేమాభివృద్ధి. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఇంటింటికి లబ్ధి. సచివాలయ వాలంటరీ వ్యవస్థ ద్వారా విప్లవాత్మక మార్పులు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. పోలీస్ టు పొలిటికల్. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కొత్త కోణం. మనీ లాండరింగ్ కావడంతో ఈడీ ఎంట్రీకి ఛాన్స్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నగదు తరలించామన్న రాధాకిషన్ రావు. ఎవరి కోసం, ఎవరికి అందజేశారు? ఇదే కోణంలో ప్రశ్నించనున్న అధికారులు. భుజంగరావు, తిరుపతన్న సస్పెన్షన్. వారి టీంలో సిబ్బంది వివరాల సేకరణ. ఈ కేసులో 5 ఇన్స్పెక్టర్లు, పోలీస్ అదుపులో 3. భారతరత్నగా పీవీ తరఫున స్వీకరించిన కుమారుడు ప్రభాకర్ రావు. దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము. కర్పూరి, చరణ్ సింగ్, స్వామినాథుల తరఫున కుటుంబ సభ్యుల స్వీకరణ. నేడు అద్వానికి అందజేత. పీవీ సేవలను దేశ ప్రజలంతా గౌరవిస్తారు. ప్రధాని మోదీ. బీజేపీలో చేరితే దావూద్ పైన కేసులుండవు. అంతేకాదు, రాజ్యసభ ఎంపీ కూడా కావచ్చు. కాంగ్రెస్ ఎద్దేవా. మీడియా సమక్షంలో బీజేపీ వాషింగ్ మిషన్ ప్రదర్శన. దేశాన్ని ప్రభుత్వం నేరగాల మూట నడిపిస్తున్నట్లుంది. బీజేపీలో చేరితే బెయిలు, లేదంటే జైలు. రాహుల్.
నేడు ఢిల్లీలో ఇండియా కూటమి ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో కావ్య పోటీ ఓడిపోయే పార్టీ నుంచి వద్దనే పార్టీ మారాలనే ఆలోచన, అందుకే వరంగల్ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నుంచి పిలుపు వచ్చింది. మీ అభిప్రాయం మేరకే నా నిర్ణయం, అనుచరులతో కడియం. ఏ నిర్ణయమైనా తమ మద్దతు ఉంటుందన్న నేతలు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్న తండ్రి కూతుళ్ళు. ఆయన సమక్షంలో చేరనున్న కావ్య బాసరలో భోంచేస్తున్నారు. సరస్వతి అమ్మవారి ఆలయ పాలనలో తీవ్ర అక్రమాలు, నిత్యాన్నదానం, ప్రసాదాల తయారీ సహా ప్రతి వస్తువు రెట్టింపు ధరకు కొనుగోలైనా కూడా నాసిరకం వస్తువుల సరఫరా, బడా వ్యాపారి గుప్పిట్లో రాష్ట్ర ఆలయాలు. కరెంటు పోవద్దు, నీటి కొరత రావద్దు, వేసవికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవాలి. పరీక్షల వేళ విద్యార్థులకు ఇబ్బందులు రానివ్వద్దు, గ్రామాల వారీగా తాగునీటి యాక్షన్ ప్లాన్ ఉండాలి. సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. అస్తంగూటికి జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి. ఒక్క బీజేపీ ఎమ్మెల్యేని టచ్ చేసినా సర్కార్ కథమే, గేట్లు ఎత్తితే 48 గంటలు కూడా పట్టదు. షిండేనవుతానని కోమటిరెడ్డి మాతో చెప్పారు. 5 మంత్రులు బీజేపీ అధిష్టానంతో టచ్లో ఉన్నారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతానన్నది మహేశ్వర్ రెడ్డే. నేను గడ్కరీ, షాను కలిశానంటావా? వారితో భాగ్యలక్ష్మి ఆలయానికి రా, ప్రమాణం చేద్దాం. ఏలేటికి కోమటిరెడ్డి సవాల్. మా సర్కార్ని టచ్ చేస్తే తెలుస్తుంది. బీజేపీ నేతలేమైనా జోస్యం చెప్తున్నారా? పొన్నం. ఇప్పుడు వెలుగు. భుజంగరావు తిరుపతన్నపై సస్పెన్షన్ వేటు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం చర్యలు. గతంలో లీడర్లపై భుజంగరావు నిఘా. ప్రణీత్ రావుతో కలిసి బ్లాక్మెయిల్ దందా. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో తిరుపతన్నకు లింక్స్. అదుపులో మరో 2 టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు. ఇక లీడర్లకు నోటీసులు. గత సర్కార్లోని ప్రముఖ నేతలకు త్వరలోనే విచారించనున్న స్పెషల్ టీం. నేడు 3 జిల్లాలో కేసీఆర్ పర్యటన. ఎండిన పొలాలను పరిశీలించనున్న బీఆర్ఎస్ చీఫ్. సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశం. ప్రతిపక్ష నాయకుడిగా నేరుగా జనంలోకి తొలిసారి. రేపు నల్గొండలో పార్లమెంట్ విస్తృత స్థాయి మీటింగ్కు కేటీఆర్. అయితే కాంగ్రెస్ లేదంటే బీజేపీ. బీఆర్ఎస్ నుంచి బయటపడుతున్న లీడర్లు. పార్టీకి భవిష్యత్తు లేదని కొందరు, గులాబీ పెద్దల తీరు నచ్చక మరికొందరు గుడ్ బై. ప్రభుత్వ పథకాల పేరుతో లింక్స్ క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ. కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు. జన్ధన్ యోజన పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు, యాడ్స్. 5,000 ఉచితమంటూ లింక్స్. జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక. ఇప్పుడు విజన్ ఆంధ్ర. గులాబీ బాస్కు వరుస షాకులు. కాంగ్రెస్లో చేరిన మేయర్ విజయలక్ష్మి. మాజీ ఎమ్మెల్సీ పూరణం సతీష్. గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న అంబర్పేట ఎమ్మెల్యే. నియోజకవర్గం అభివృద్ధి మన లక్ష్యం, పార్టీ మారినా పర్వాలేదన్న కార్యకర్తలు. కాంగ్రెస్లో చేరికపై అనుయాయులతో కడియం చర్చ. కావ్యను ఆశీర్వదించాలని కార్యకర్తలకు వినతి. పార్టీలో సమన్వయ లోపం ఉందన్న కావ్య. పార్టీ శ్రేణులు ఎవరూ సహకరించలేదని ఆరోపణ. కాంగ్రెస్ రాగానే 9 గ్యారెంటీల అమలు. గడప గడపకు కార్యక్రమాన్ని ప్రారంభించిన షర్మిల. ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులపై చర్యలు. 2 అధికారులపై కొనసాగుతున్న విచారణ. 2 సస్పెండ్ చేసిన డీజీపీ. ఏపీలో అవినీతి పాలనను అంతమొందించాలి, అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలోకి దిగా. కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తా. రాజంపేట బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి. ఎండిన పంటల పరిశీలనకు కేసీఆర్. నేడు జనగామ, భువనగిరి జిల్లాలో పర్యటన. పంటలు పరిశీలించి రైతులతో ముఖాముఖి. సేవ్ రాయలసీమ నినాదంగా మారాలి. జగన్ ఇంటికెళ్లడం తప్పదు. సీమలో నీ ఆగడాలిక సాగవు. కియాకార్ నా బ్రాండ్ అన్న చంద్రబాబు. జగన్ పాలనపై విరుచుకుపడిన టీడీపీ అధినేత. తాగునీటి కొరత లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు. కరెంటు, తాగునీటిపై సీఎం సమీక్ష. అధికారులకు కీలక ఆదేశాలు. ఊసరవెల్లి పాముల కన్నా డేంజర్. కురువృద్ధులుగా ఉంటూ బీఆర్ఎస్కు ద్రోహం. రాజకీయంగా ఎదిగేలా చేసిన పార్టీకి ద్రోహం. చెడ్డీ గ్యాంగులా పార్టీ మారే గ్యాంగు ఇది. కేకే కడియంలపై ఎర్రోల శ్రీనివాస్ విమర్శలు.